Hi viewers, I'm Dr. Rekha Kathula, diabetes physician, Reva Diabetes Clinic, Tirupati. నేను నా వీడియోలో రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ నిజమా అబద్ధమా అన్న విషయాన్ని మనం ప్రస్తావనకు తెచ్చాం. మరి ఈరోజు దానికి సమాధానం ఏంటో చూద్దామా? మరి రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అనే టాపిక్ అసలు ఎందుకు వచ్చింది? ఇది మెయిన్గా దేనికి వచ్చిందంటే వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్, స్ట్రిక్ట్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్, డయట్ ప్రోగ్రామ్స్ వల్ల ఇది సొసైటీలో విరివిగా కామన్ టర్మ్గా వచ్చేసింది. కానీ దీంట్లో నిజ నిజాలు చాలామందికి తెలియదు. సో అది ఆ మిత్ బ్రేక్ చేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే వెయిట్ లాస్, స్ట్రిక్ట్ వెయిట్ లాస్ చేసినప్పుడు, స్ట్రిక్ట్ డయట్ ప్లాన్స్ చేసినప్పుడు టెంపరీగా మీ బ్లడ్ షుగర్స్ తగ్గి డయాబెటీస్ తగ్గిపోయిందేమో అన్న ఒక ఒపీనియన్ ఇస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ఫర్ ఎవర్. సో ఒకసారి డయాబెటీస్ సెట్ ఇన్ అయిందంటే మన బాడీలో మెకానిజం ఈజ్ నాట్ వర్కింగ్ వెల్. అది మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. సో ఒక్కసారి బ్లడ్ షుగర్ తగ్గిపోయింది కాబట్టి ఇంకెప్పటికీ రాదు అనేది మటుకు నిజం కాదు. దీనికి ప్రాపర్ మానిటరింగ్ అవసరం. ఎవ్రీ 6 months ఆర్ ఎవ్రీ 1 year అట్లీస్ట్ మీరు మీ బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి డయాబెటీస్ కనపడ్డాక. అంతేగాని ఒక స్ట్రిక్ట్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఆర్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ చేసేసి రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అయిపోయింది అనుకొని ఇంకా మనకి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మనకి ఏమీ డయాబెటీస్ రాదు అనుకోవడం మటుకు అక్షరాల అబద్ధం.